పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకొని ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పూజారులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. వేదిక మీద ఉన్నటువంటి మిగతా మా జిల్లా పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి జిల్లా పార్టీ నాయకులకు, జాగృతి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లింగమత్తుల జాతర ఈరోజు ఇంకొక చాలా మంచి రోజు. ఆ లింగమత్తుల దేవుడు, ఆ చాముండేశ్వరి అమ్మవారు, ఆ చౌడమ్మ మనకు తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు. లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు. అన్ఎక్స్పెక్టెడ్గా, యాదృచ్ఛికంగా ఈరోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అన్నది చాలా సుదినంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ జాతర పాత జాతర, మన గొల్లగుట్ట జాతర అన్న, పెద్దగుట్ట జాతర అన్న, ఈ జాతర ఇదివరకే ఉద్యమ సందర్భంలో 2008-9 నిజంగా ఎస్పీ ఆఫీస్ చూస్తుంటే అయితే వేరే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలలో గారి ప్రభుత్వం అంటే ఒక ఆర్ద్రతతోని, ఒక ప్రేమతోని, ఒక గౌరవంతోని నా తెలంగాణలో ఏ మూలకున్న బిడ్డైనా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. మరి ఇవాళ పరిపాలన చూస్తుంటే ఎవడెక్కడన్నా జావని, ఏ మూలకు ఎవడన్నా ఏడవని నాకు సంబంధం లేదు. నేను మాత్రం 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా, గల్లీకి రాగానే కేసీఆర్ని తిడతా, ఢిల్లీకి పోతా, కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది తప్పితే